హలో అండి, అందరికీ నమస్కారం. 365 రోజుల్ని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం అంటారు, అదే అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం అంటారు అంటూ మన ముందుకి చాలా కాలం తర్వాత చాలా ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా 8 వసంతాలు, అంటే ఒక ఆడదాని జీవితంలోని ఒక అందమైన 8 వసంతాన్ని మనకు ముందుకు ప్రజెంట్ చేయడానికి మంచి సినిమాని మన ముందుకు తీసుకొచ్చేస్తున్నారు మనందరికీ ఎంతో ఇష్టమైన మైత్రి మూవీ మేకర్స్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. పుష్ప లాంటి గ్రాండ్ అండ్ పాన్ ఇండియా సినిమాలే కాదు, ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాల్ని కూడా మేము తీసుకురాగలుగుతాము అంటూ మన ముందుకి జూన్ 20న తీసుకొస్తున్న సినిమా గురించి ఇవాళ మనతో మాట్లాడడానికి, ఆ సినిమాలో నిజంగానే స్క్రీన్ పైన ఒక అందమైన కవిత్వంలా కనిపిస్తున్నటువంటి అమ్మాయి అనంతిక ఈజ్ హియర్, అలాంగ్ విత్ వరుణుడిలాగా ప్రేమ వర్షాన్ని కురిపిస్తున్నటువంటి వరుణ్ క్యారెక్టర్లో కనిపిస్తున్న హను రెడ్డి ఈజ్ హియర్. ఇద్దరికి నమస్తే, హాయ్. హలో. సో 8 వసంతాలు టీజర్తో ఎప్పుడైతే మమ్మల్ని పలకరించిందో నిజంగానే ఒక ప్రేమ వర్షంలో తడిసిన ఫీలింగే వచ్చిందనమాట. చాలా కాలం తర్వాత ఎంత బాగుంది టీజర్, ఎంత ఫీల్ గుడ్గా ఉంది, ఎంత మ్యూజికల్గా ఉంది, ఎంత ప్రేమతో నిండిపోయింది టీజరు అనే ఒక ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా అనంతిక, ఫస్ట్లీ ఐ షుడ్ కమ్ టు యూ, ఎందుకంటే ఫస్ట్ ఈ సినిమా మా ముందుకు వచ్చిందే శుద్ధి అయోధ్య అనే ఒక క్యారెక్టర్ ద్వారా, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ వీడియో ద్వారా. దాన్ని బట్టి అర్థమవుతుంది 8 వసంతాలలో మీ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది. అండ్ మాకు ఈ 2 టీజర్లు ఇంట్రొడక్షన్ చూసిన తర్వాత అసలు ఇది ఒక డ్రీమ్ రోల్ ఫర్ ఎనీ యాక్ట్రెస్ అని అనిపించింది, టు బి ఆనెస్ట్. సో ఎలా వచ్చింది అసలు మీ దగ్గరికి ఫణీంద్ర నార్ శెట్టి గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఎలా తీసుకొచ్చారు ఈ సినిమాని? నాకు యాక్చువల్లీ థాట్, నాకు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు కొంచెమే స్టార్ట్ అయింది, స్టార్ట్ చేసి. సో ఐ థాట్ యాక్చువల్లీ ఏంటో మనకి సినిమా సెట్ అవ్వదా అని కూడా నేను థింక్ చేశాను యాక్చువల్లీ, ఆఫ్టర్ మ్యాడ్ కూడా. అవునా? దెన్ ఐ థాట్ ఓకే, జస్ట్ లెట్ మీ టేక్ అ బ్రేక్, లెట్స్ సీ ఏమొస్తున్నావు ఏమో అని నేను అనుకున్నా. ఓకే. అప్పుడు ఒక మంచిగా ఒక బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ స్క్రిప్ట్ మంచిగా ఇట్ కేమ్, లైక్ it was like God sending him to me. It was like something else naku, very special to my heart. And sir is like guru for me always. And ala vachi still chala barriers was there. I'm not able to get into this project. Again my dates and everything was an issue appudu. Still శుద్ధి అయోధ్య నాకు వచ్చింది, నాకు శుద్ధి అయోధ్య I'm so lucky to do this role, so happy and grateful that I got a chance to do. Wow. Because I think because I read the script, when I read the script చాలా scenes are there, చాలా emotions are there which నాకు తెలియదు am I able to do this role అని నాకు చాలా doubt was there. And I think first థింగ్ నేను సార్కి చెప్పేది వాజ్, సార్ నాకు యాక్టింగ్ రాదు అని. దిస్ వాజ్ మై ఫస్ట్ థింగ్ నేను చెప్పా, బికాస్ ఐ డోంట్ నో హౌ టు డూ దిస్. అంటే నేను ఎలా చేస్తావు, ఎలా క్రై చేస్తావు, లైక్ హౌ విల్ ఐ క్రై, హౌ విల్ ఐ డూ దిస్ థింగ్, హౌ విల్ ఐ పుల్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్ అని నాకు వచ్చింది. కానీ స్టిల్ సార్ బిలీవ్డ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, బికాస్ no one, I don't think no director can believe me like the way he did. Of course, yes. That is 8 వసంతాలు for me. So cinema and destiny didn't want you to go away from films. మీరు ఎక్కడ ఆలోచిస్తారో ఎక్కడ వెళ్ళిపోతారో అని ఇలాంటి ఒక మంచి సినిమాని తీసుకొచ్చేసింది మీ దగ్గరికి. అండ్ అఫ్ కోర్స్ వీ వర్ ఆల్సో ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఇంత వెయిట్ ఉన్న క్యారెక్టర్, ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయాలి అంటే అది మామూలు విషయం కాదు. 1 or 2 ఫిల్మ్స్ ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక హీరోయిన్ యాక్ట్రెస్ ఎలాగ దీన్ని పుల్ ఆఫ్ చేయగలుగుతుంది అని అనుకునే లోపే with teaser itself we were convinced, wow, Shuddhi Ayodhya is Anantika. Yeah. So and Varun దగ్గరికి వచ్చేద్దాం. Varun has lot to say, చాలా ఎక్స్ప్రెస్ చేయాలి సినిమాలో. you were so expressive actually. 2 టీజర్స్లో కంపేర్ చేస్తే ఫస్ట్ మీ టీజర్ ఏదైతే ఉందో మీరే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. యూ హ్యావ్ లాట్ టు ఎక్స్ప్రెస్, లవ్, ప్రేమ, డంబెల్స్ 50 kg డంబెల్ మోసినంత బరువు మోస్తున్నారు అని ఎక్స్ప్రెస్ చేశారు. హౌ వాజ్ వరుణ్ టు యూ? మీ దగ్గర రాగానే వాట్ అట్రాక్టెడ్ యూ ద మోస్ట్? అంటే
సో వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్ నాకేమనిపించిందంటే ఫర్ మీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద స్క్రిప్ట్ వాజ్ సో బ్యూటిఫుల్ దట్ ఐ ఫెల్ట్ లైక్ I want to contribute to a script like this. Doesn't matter which character I play, even if I get like any character in this film, నేను చేసేస్తాననే feeling లో ఉండే నేను. ఓకే. And then I got to play the lead, one of the leads. So that was ఎనీ క్యారెక్టర్ అంటే సంజయ్ వరుణ్లలోనా లేదు ఇంకేదైనా కూడా ఇంకా వేరే ఏమైనా కూడా at that point I was like I loved the script so much that I was like you just want to be part of it. Yeah. So and Varun I could really connect with Varun. Ante he's way younger than me. Like I'm older than him in real life, but I feel like I could look back and feel like, "Arey, nenu vid age ayunte nenu maybe I would have made these choices." I could really empathize with him, and I feel like so Varun the core of Varun I could really connect with. What is that core? His he has this beautiful relationship with his father, and that is explored very well. So that I could really connect with. So వరుణ్ ఏంటి ఒక మెచ్యూర్డ్ ఆలోచనలతో ఉండే లవరా లేకపోతే ఎలా ఉంటుంది అసలు వరుణ్ లవ్ చేసే విధానం ఎలా ఉంటుంది? There is a very old school traditional romantic vibe to this film. ఓకే. అంటే that is one thing that I love about the world of this film. అంటే ఈ రోజుల్లో dating is very like you like somebody within 1 week you're over it. అలా కాకుండా there is a beautiful dynamic between these two characters that is explored over 3-4 years. How they get close to each other. నాకు ఆ లాంగింగ్ ఆ తపన దట్ ఓల్డ్ స్కూల్ రొమాన్స్ ఐ రియలీ లవ్డ్ దట్ బికాస్ ఈ రోజుల్లో ఎవరు చేస్తారు అలా సో దాట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ లవ్డ్ అబౌట్ ద వే వరుణ్ లవ్డ్ శుద్ధి యాక్చువల్లీ వరుణ్ గోస్ ఆఫ్టర్ వాట్ హీ వాంట్స్ లైక్ he will if he wants something he'll go for it, he'll go after it. That is something I appreciate about him. ఓకే సరే ఇంట్రోగేషన్ ఆపేద్దాం ఇక్కడితో యా శుద్ధి అయోధ్య వెరీ స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్లీ ఆల్సో చాలా ఛాలెంజింగ్ రోల్ అని క్లియర్గా తెలిసిపోతుంది. ఫిజికల్గా అయితే తెలుస్తుంది, ఆబ్వియస్గా మార్షల్ ఆర్ట్స్ అనే ఒక ఎలిమెంట్ కూడా సినిమాలో ఉంది. కాబట్టి అసలు ఈ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే అనుకున్నారో అసలు నేను ఇది చేయగలుగుతానా అనేసి అందులో వాట్ ఆర్ దోస్ ఎలిమెంట్స్ మీకు అంత ఏమంటారు ఛాలెంజింగ్గా అనిపించి ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు ద సెట్స్ మీరు ఏమైనా యాక్ట్ చేసి చూసుకోవడం కానీ నేను ఎలా ఉంటాను ఐ రియల్లీ లుకింగ్ లైక్ శుద్ధి అయోధ్య ఇలాగా ఏమైనా డౌట్స్ వచ్చాయా? ఐ థింక్ ఛాలెంజింగ్ లాగా ఐ థింక్ డైలాగ్స్ మేబీ సమ్ టైమ్స్ వీ యూస్ టు రిహర్స్ సో రిహర్సల్స్ అన్నీ అయిపోయింది కానీ సమ్ టైమ్స్ సార్ యూస్ టు చేంజ్. అప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం టెన్షన్ అవుతుంది. అప్పుడు అంతే దట్ వాజ్ ద రియలీ ఛాలెంజింగ్. కానీ మీరు తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. కానీ స్టిల్ శుద్ధి అయోధ్య తెలుగు సంథింగ్ చాలా గట్టిగా ఉంది. కష్టంగా కష్టంగా గట్టిగా గట్టి పదంలో. ఓకే నాట్ రియల్లీ గట్టి పదం. వాట్ ఇస్ దట్ గట్టిగా? చాలా వెయిట్ ఉంది. ఓ వెయిట్ ఉందా? ఓకే యాక్చువల్లీ చాలా స్వచ్ఛమైన తెలుగు పదాలు ఉన్నాయి దాంట్లో. ప్యూర్ తెలుగు. అండ్ అఫ్ కోర్స్ మలయాళ కుట్టీస్కి తెలుగు ఎంత బాగా నేర్చేసుకుంటారో. మనకు ఒక్క పదం మాట్లాడాలంటే కష్టమైపోతూ ఉంటుంది మలయాళంలో. మీకు ఎస్పెషల్లీ టీజర్స్లో ఉన్న డైలాగ్స్ చూస్తే అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించాయి. అండ్ దెర్ ఇస్ సో మచ్ మీనింగ్ టు ఇట్, సో మచ్ డెప్త్ టు ఇట్ అనేసి. ఫస్ట్ అలాగ మిమ్మల్ని టచ్ చేసి హాంట్ చేసిన డైలాగ్ ఏదైనా ఉందా ఫర్ శుద్ధి అయోధ్య? వాట్ వాస్ ద ఫస్ట్ అలాంటి ఒక డైలాగ్ ఏదైనా ద వెరీ ఫస్ట్ డైలాగ్ ఏంటి గుర్తుందా? ఇప్పుడు నాకు గుర్తున్నది ఎవరి తుఫాన్లో వాళ్ళకు ఉంటాయి లోపల, కొందరు బయటపడతారు ఇంకొందరు ఎప్పటికీ పడరు, అంతే తేడా. ఓ భలే వచ్చేసింది, వెరీ నైస్. ఇప్పుడు మనం హను చేత మలయాళం డైలాగ్ చెప్పిద్దాం. ఇదే డైలాగ్ మలయాళంలో ఎలా చెప్తారు? ఎవరు జస్ట్ ట్రై. ఎవరి తుఫాన్లు వాళ్ళకు ఉంటాయి. జస్ట్ ట్రై. తెలియదు, చాలా చూపిస్తున్నారా? వద్దు, ఇంకేదో డైలాగ్ ఉంటే చెప్పు. సింపుల్ చాలా వెయిట్ గా ఉంది. సో మలయాళం కూడా వెయిట్ గా కావాలి కదా నాకు. అది ఇప్పుడు ఓకే సో మీరు ఏది అనుకుంటే అది చెప్పండి. పోనీ చిన్న డైలాగ్ ఏదైనా చెప్పు. వరుణ్ది అది ఉంటుంది కదా, చిన్న డైలాగ్.
ఓకే రెసిస్టెన్స్ ఇస్ లైక్ గ్రావిటీ. అది ఇంగ్లీష్ కదా. అదే తెలుగు 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 తెలుగులోనా? చిన్నది ఉంది కదా టీజర్ లో వరుణ్ స్టార్టింగ్ డైలాగ్స్ అవి సడన్ గా గుర్తురాట్లేదు. నీతో ఉన్నప్పుడు ఉండే ఫీలింగ్ ఒక అందమైన పోయిటరీ చదివినట్టు ఉంటుంది. ఓకే. నిండా కూడా ఏంటో చాలా కష్టం. అయ్యయ్యో బ్యూటిఫుల్ అంటే నల్లది. ఓకే, ఇట్స్ లైక్ పోయిటరీ. బ్యూటిఫుల్ అవసరం లేదు, ఇట్స్ లైక్ అదే పోయిటరీ. ఆ నల్ల ఫీలింగ్ ఓకే. సో హౌ డు యు సే? നിന്റെ കൂടെ ഉള്ളപ്പോ ഒരു പോയിട്രി പോലെയാണ് നിന്റെ കൂടെ ഉള്ളപ്പോ പോയിട്രി പോലെ നിന്റെ കൂടെ ഉള്ളപ്പോ പോയിട്രി പോലെ പോയിട്രി പോലെ അതിരി പോലെ. ഓക്കെ. പോലെയാണ് പോലെയാണ്. യാ come on now full dialogue, come on action. నిండా కూడా ఉళ్ళప్పో పోయట్రీ పోలేయానే. కొంచెం ఫీల్గా చెప్పచ్చు కదా. అంటే లాంగ్వేజ్ మీద ఫోకస్ పెట్టేసరికి హీరోయిన్స్ కి ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుంది కదా సంబంధం లేని లాంగ్వేజ్ లో చేయడం. యా ఫీల్ తో అంట హీరోయిన్ గారు అడిగాక ఫీల్ తో చెప్పండి. టెల్ మీ ద లైన్ వన్స్ మోర్, ఐ విల్ సే ఇట్. నిండా కూడా ఉళ్ళప్పో నిండా కూడా ఉళ్ళప్పో ఒక పోయట్రీ పోలానే. ఓ నైస్. మలయాళం వాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సంబంధం లేదు, నన్ను క్షమించండి. ఓకే. సో యా బ్యూటిఫుల్ డైలాగ్స్. కానీ మీకు నాకు తెలుసు డెఫినెట్గా ఇవన్నీ ప్రాక్టీస్ చేసి అప్పటికప్పుడు చేంజ్ చేసి చెప్పడము ఇవన్నీ చాలా కష్టమైన విషయం. బట్ స్టిల్ ఆ ఎమోషన్ ఆఫ్ ది క్యారెక్టర్ని హ్యాండిల్ చేస్తూ ఇవి చేయడం అనేది చాలా కష్టం. బట్ మీరు ఒక అమ్మాయిగా, నాట్ లైక్ యాక్ట్రెస్ అండ్ ఆల్ అలా కాదు, ఒక అమ్మాయిగా శుద్ధి అయోధ్యలో మీకు కనెక్ట్ అయిన విషయం ఏంటి, బాగా రిలేట్ అయిన విషయం ఏంటి? నేను యాక్చువల్లీ చాలా కనెక్ట్ అవుతున్నావు, అన్ని కనెక్ట్ అవుతున్నావు యాక్చువల్లీ, ఎక్సెప్ట్ రైటర్, బీయింగ్ ఏ రైటర్. అదే శుద్ధి అయోధ్య రైటర్ బట్ ఐఎమ్ నాట్. అంతే. ఐ ఫీల్ అలానే ఏంటో ఐ ఫీల్ సో కనెక్టెడ్ విత్ శుద్ధి అయోధ్య. ఎలా, వాట్ ఎలిమెంట్స్ జస్ట్ టు డిస్క్రైబ్ శుద్ధి అయోధ్య క్యారెక్టరైజేషన్ డిస్క్రైబ్ చేయాలంటే హౌ, ఇన్ వాట్ వేస్ డూ యూ కనెక్ట్? షీ ఈజ్ సమ్వన్ హూ లైక్, అంటే ఇఫ్ షీ ఈస్ దేర్ అంటే ఇట్స్ లైక్ షీ స్టాండ్స్ అవుట్. ఇట్స్ లైక్ షీ హోల్డ్స్ హర్ పెయిన్, లవ్, స్ట్రెంగ్త్. అంటే ఇవి పీపుల్, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటే పీపుల్ మైట్ లైక్ లుక్ ఎట్ హర్ లైక్ ఓకే పాపం కదా, పాపం అమ్మాయి కదా, అంతేం లేదు అని ఉంటాయి మేబీ. బట్ షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, లైక్ యూ కెన్ నెవర్ think about it. Okay. That is Shuddhi Ayodhya and I feel I am so connected. I just love her, Shuddhi Ayodhya. సో అమ్మాయే కదా అని తక్కువగా చూసే ఛాన్స్ ఇవ్వదు Yeah. శుద్ధి అయోధ్య అండ్ అనంతిక. Anantika but Shuddhi Ayodhya. Yeah. Shuddhi Ayodhya matters. ఓకే. సో మామూలుగా ఇలాంటి రోల్స్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్ట్రెసెస్ని ఎక్కువగా ఊహించుకుంటారు. అవును అవును. టు బి ఆనెస్ట్ అది ఎక్స్పీరియన్స్ మనకి పర్ఫార్మెన్స్కి ఉపయోగపడుతుంది, ఎట్ ద సేమ్ టైం ఫినాన్షియల్గా, ఐ మీన్ నో హౌ ఇట్ వర్క్స్ ఎట్ బాక్స్ ఆఫీస్, అన్నిటికీ అలా అనుకుంటారు. యాక్చువల్గా అయితే ఈ క్వశ్చన్ నేను ఫణీంద్ర గారిని, మన రవిశంకర్ గారిని వీళ్ళని అడగాలి. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ డూ యూ థింక్, ఐ మీన్ వై డూ యూ థింక్ ఫణీంద్ర గారు చూస్ యూ ఫర్ దిస్ రోల్? మీ 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 ఒపీనియన్లో మీరేమనుకుంటున్నారు? ఆర్ డిడ్ యూ ఎవర్ హ్యాడ్ దిస్ కాన్వర్జేషన్? నో? వై డూ యూ థింక్ దెన్? తెలియదు నాకు. తెలీదు. తెలియదు. చాలా ఆలోచిస్తున్నారు. అది సార్ కి అడిగితే మేబీ మంచి ఆన్సర్ వస్తుంది. తెలుసు. Actually, నేను కూడా చెప్పు, she is one of the most hard working people I've met. Like అంటే లైక్ ఐమ్ యూజువలీ సర్ప్రైజ్ సెట్లో చూసినప్పుడు షీఈ్ 18. నాకు లైక్ ఆ ఏజ్లో నేను ఈమె చేసే దాంట్లో సగం కూడా చేస్తుంటే ఐ వుడ్ హావ్ బీన్ డూయింగ్ వెరీ వెల్ అనే ఫీలింగ్ వస్తుంది. షీఈ్ వెరీ ఇన్స్పైరింగ్. చాలా చాలా బ్యూటిఫుల్గా చేశారు రోల్లో. అండ్ మార్షల్ ఆర్ట్స్ విషయానికి వస్తే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని దాన్ని అంత ఆథెంటిక్గా, ఆనెస్ట్గా పర్ఫామ్ చేయడం అనేది ఇద్దరూ నేర్చుకున్నారు కదా? ఒకే వర్క్షాప్ ఇద్దరికి ఒకేసారి వెళ్ళి అన్ని నేర్చుకునే అలాగా? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అసలు ఎలా నేర్చుకున్నారు? సో వీఆర్ డూయింగ్ సెపరేట్ వర్క్షాప్స్. అంటే తనకి షీ హ్యాస్ క్వైట్ సమ్ సీన్స్ అనమాట సినిమాలో మార్షల్ ఆర్ట్స్. నాకు ఐ హ్యాడ్ 2 scenes. ఫస్ట్ చంక్. సో ఐ వాజ్ లెర్నింగ్ అవుట్ సైడ్ అండ్ షీ హ్యాడ్ అ లాట్ మోర్ ట్రైనింగ్ టు డూ. నిజం చెప్పాలంటే నేను తనతో కంపారిజన్ నేను నేర్చుకుంది చాలా తక్కువ. షీ హ్యాస్ ఫుల్ ఫ్లెజ్డ్ యాక్షన్ సీన్స్.
సో యా కాదు ఇక్కడ ఉంది చాలా పెద్ద సీన్ ఓకే, రివీల్ చేయట్లేదు. యా బట్ ఐ థింక్ నేను ఐ ఆల్రెడీ హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. నాకు కొంచెం కూడా ఇట్ వాజ్ ఈజీ. కానీ చాలా దెబ్బలు తగిలినట్టు చూసాం మేము, నేర్చుకుంటున్న అది BTS పంప్ చేశారు కదా. యా ఇక్కడ మనం యాక్చువల్లీ వీఆర్ షోయింగ్ కరాటే, కానీ వీఆర్ యాడింగ్ కొంచెం వెంగ్చున్ ఇస్ దర్. వెంగ్చున్ ఇస్ ఆల్సో ఫార్మ్. యా అది వెంగ్చున్ నేర్చుకోవడానికి వీ టుక్ యాక్చువల్లీ కొంచెం 3-4 months. అవునా? నాన్చాక్ అది నాకు ఆల్రెడీ తెలుసు. ఐ లవ్ నాన్చాక్. ఓ దిస్ ఇస్ నైస్. ఐ థింక్ ఈ సినిమా ఈ రోల్ చూసిన తర్వాత చాలా మంది అమ్మాయిలు చాలా చదివావు, కానీ లెట్ మీ జస్ట్ సే దట్ ఏంటి మన అంజీ మాస్టర్ అండ్ రక్ష దే బోత్ వర్ డూయింగ్, నన్ను ట్రైన్ చేసావు. ఓకే, సో దే ఆల్సో హెల్ప్డ్ మీ అ లాట్. చాలా. అవును. రక్ష ఈస్ ఆల్సో సమ్మన్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు మీ రైట్ నౌ. సో షీ యూస్ టు కమ్ ఎవ్రీ డే, వీ యూస్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే. ఇట్ వాస్ వెరీ గ్రేట్. ఈ అమ్మాయిలా చెప్తుంది కానీ ఇఫ్ యూ ఆస్క్ హర్ హౌ మెనీ ఆర్ట్ ఫార్మ్స్ యూ హావ్ బీన్ ఎక్స్పోజ్ టు, ఒక 14-15 ఆర్ట్ ఫార్మ్స్ ఉంటాయి. కలరీ పట్టు యాక్చువల్లీ అంటారు, ఏవేవో అంటాయి. శుద్ధి వైద్యానే అటు పక్క రైటర్, మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇది అనుకుంటున్నా. సో అనంతికలో ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్నమాట షేడ్స్. ఒక్కసారి మనం అయ్యో I personally think she's a lot like Shuddhi Ayodhya, at least the way I see her. అదే ఇప్పుడు ఇంకా నాకు యాడ్ అయింది ఇన్ఫర్మేషన్. సో యా, మార్షల్ ఆర్ట్స్ లో హౌ మెనీ ఫార్మ్స్? యాక్చువల్లీ కరాటే సెకండ్ దాన్ బ్లాక్ బెల్ట్ నేను. అమ్మ జాగ్రత్తగా ఉండండి, అమ్మాయి అందంగా ఉంది కదా అని. అండ్ ఇప్పుడు ఐ బీన్ ట్రైనింగ్ కలరీ ఫైట్. వావ్, అది మార్షల్ ఆర్ట్స్ లో. Yes. అండ్ క్లాసికల్ డాన్సర్. ఎస్ ఆఫ్ కోర్స్. కథకలి ఈజ్ ఆల్సో ఎ ట్రెడిషన్. అది చాలా ఉన్నాయి అక్కడ. అవును. ఓకే. సో కథకలి ఆటంతోలలు చేస్తాం, నంగ్యార్ కూత చేస్తాం. ఓకే. అండ్ ఇప్పుడు చెండా నేర్చుకున్నావు. చెండా ఈజ్ ఆల్సో వన్ ఇన్స్ట్రుమెంట్. మేబీ వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే చెండా యా ఒక బ్రౌన్ లాగే ఉంటది, లైక్ పీపుల్ యూస్ టు డూ. The music instrument or? మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్, కానీ వి యూజ్ చెండా ఫర్ పూరం అంటే ఫెస్టివల్స్, జాతర, యా మోర్ లైక్ దట్. అలాంటిదా? ఎలిఫెంట్స్ ఉంటది కదా ఆ టైంలో, ఎలిఫెంట్స్ హెవీగా ఉంటుందా? హెవీగా ఉంటది, అది వి హావ్ టు పుట్ వేర్. Yeah, ఓకే, దాన్ని మోస్తూ వాయించాలి. చేయాలి. అబ్బో, ఓకే. అండ్ 5 లో ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. యా ఆఫ్ కోర్స్ యాక్ట్రెస్, సింగింగ్. యా అది యాక్చువల్లీ వాయిస్ బాగాలేదు అని చాలా మంది చెప్పారు. సో ఐ యాక్చువల్లీ అందుకే థాట్ ఆఫ్ జాయినింగ్. కానీ ఐ లవ్ సింగింగ్. రైట్ నౌ కాదు, ఇప్పుడు చాలా బ్రేక్ అయింది, కానీ స్టిల్ ఐ విల్ జాయిన్ అగైన్. అది కూడా క్లాసికల్ అంతే. వావ్. సో ఇలా లిస్ట్ రాసుకుంటూ పోతే ఇవాళ మన ఇంటర్వ్యూ అంతా అనంతిక టాలెంట్స్ గురించి మాట్లాడటమే సరిపోతుంది అనమాట. సో అయితే అనంతికలోని టాలెంట్స్ అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసి వాడుకోవాలి అని అంటే మేము బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ రాసుకోవాలి, చూసుకోవాలి అని అర్థమవుతుంది మాకు. దెర్ ఈస్ అ లాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అనంతిక అని అనిపిస్తోంది. సో ఎస్, 8 వసంతాల నుంచి జస్ట్ బిగినింగ్ అనుకుందాం. యా. సో ఆబ్వియస్గా పాట విషయానికి వస్తే హేషామ్ అబ్దుల్ వహాబ్ గారు అసలు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెలోడీస్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్లో ఐ థింక్ వేళ్ల మీద లెక్క పెట్టే నెంబర్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఆయన ఒకరని చెప్పొచ్చు. అండ్ వి ఆల్ నో తెలుగులో కూడా ఆయన ఎంత మంచి మంచి ట్యూన్స్ ఇచ్చారు అని చెప్పేసి. లైక్ ద మైత్రి మూవీ మేకర్స్, హేషామ్ అబ్దుల్ వహాబ్ గారి పేర్లు ఇలాగ ఒక్కొక్కటి చూస్తుంటే వాట్ ఎంత మంచి కాంబినేషన్స్ ఇవన్నీ అని. మీకు ఎలా, మాకు ఇప్పుడు చూస్తేనే ఇలా అనిపిస్తుంది అంటే యువర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మీకు ఎలా అనిపించింది అసలు వెన్ యూ హర్డ్ ద నేమ్? యా, ఒకళ్ళు చూపించుకోండి. అంటే నాకు ఇప్పటికీ డైజెస్ట్ అవ్వట్లేదు. లైక్ ఐ థింక్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఐ జస్ట్ బీన్, నేను ర్యాండమ్గా మమ్మీ దగ్గరికి వెళ్ళి నాకు ఒక సినిమా ఉంది ఇట్స్ రిలీజింగ్, డాడీ దగ్గరికి వెళ్ళి నాకు ఒక సినిమా ఉంది ఇట్స్ రిలీజింగ్ అనే. ఇట్స్ ఎవ్రీ డే ఐ గెట్ వెరీ ఎమోషనల్ థింకింగ్ అబౌట్ ఇట్. బికాస్ అంటే I feel like if you're doing a film with Maitri movie makers, being a newcomer, being an outsider,
ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు హిందీలో ధర్మ వాళ్ళు వైఆర్ఎఫ్ వాళ్ళు దే లాంచ్ న్యూ కమర్స్ కానీ అవును ఇక్కడ దట్ డజంట్ హ్యాపెన్. సో నాకు ఐ డోంట్ నో హౌ టు అసలు అది ఎలా ప్రాసెస్ చేసుకోవాలి కూడా ఇట్స్ స్టిల్ నాట్ సింకింగ్ ఇన్. యా ఎవ్రీ డే ఐమ్ జస్ట్ లైక్ ఓకే నాకు అర్థం కావట్లేదు how to ఒక process సిద్ధార్థ్ this. మల్హోత్రా రేంజ్ లాంచ్. అంటే మళ్ళీ ఈవెన్ టీజర్ వచ్చినప్పుడు వెన్ ద సాంగ్ రిలీజ్ నేను లిరికల్ వీడియో ఒక 50 సార్లు పెట్టుకొని I was like, మనకు ఒక లిరికల్ వీడియో ఉందా అన్నట్టు జస్ట్ ట్రిప్ అవుతున్నాం అంతే. లైక్ ఇట్స్ సో సరియల్ నాకు ఇంకా ఇట్స్ లైక్ అ చైల్డ్హుడ్ డ్రీమ్. సో ఇట్స్ జస్ట్ నేను ఇంకా అది డైజెస్ట్ చేయలేకపోతున్నాను. అందులోనూ యు ఆర్ సో లక్కీ దట్ హిషామ్ గారి మార్క్ మెలోడీ అందమా సాంగ్ అది మీకే వచ్చింది. యా అండ్ ఎస్ ఫర్ యూ అనంతిక. నాకైతే ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం నేను 8 వసంతాలోకి వర్క్షాప్కి వస్తున్నప్పుడు లైక్ ఫస్ట్ డే నేను వస్తున్నప్పుడు ఐ మెట్ హిమ్ యాక్చువల్లీ ఎయిర్పోర్ట్లో. ఓ దట్ టైం తెలీదు తెలియదు ఏం తెలియదు. ఐ యాక్చువల్లీ మెట్ హిమ్ ఐ థాట్ ఆఫ్ గోయింగ్ కానీ నేను వెళ్ళలేదు. ఓకే నేను వెళ్ళలేదు బికాస్ వైఫ్ ఇస్ దేర్ సో ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని అనుకుని నేను వెళ్ళలేదు. పర్సనల్ స్పేస్ అనుకుని వదిలేశారు. ఓకే కానీ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఐ లవ్ హిస్ వాయిస్ సాంగ్స్ చాలా లైక్ సూదింగ్. ఐ నో ఆయన పాడితే కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. నాట్ జస్ట్ కంపోజింగ్ ద ట్యూన్, హీ ఈస్ అ బ్యూటిఫుల్ సింగర్. యా సో ఐ థింక్ దట్స్ ద బ్యూటిఫుల్ పార్ట్ బికాస్ మేము పెరిగింది మైత్రి సినిమాలు చూస్తూనే. ఐ గ్రూ అప్ వాచింగ్ శ్రీమంతుడు, all these films, Rangastalam, Pushpa. You don't dream that your first film will be with these people. And even funny Anna, like when I went to his office I was a fan because I watched Madhuram Backspace. I love Madhuram ippadiki. So when I went in I was very nervous and I was like veeltho work chestunam ante it's just very surreal. Even Khushi, I remember Khushi release ayinappudu I was just listening to those songs on loop. Ippadiki vintanu Khushi paatlu. Yeah, so it's Khushi, just Hi Nana. Yeah, Hi Nana. So it's just very like are nijanga avutunda ani you can't believe. బట్ యాక్చువల్లీ మా అందరికి హిషామ్ గారు తెలిసిందే దర్శన నుంచి. వి లవ్ దట్ సాంగ్ లైక్ ఎనీథింగ్. సో మలయాళం నుంచే తెలిసింది కాబట్టి మీకు మలయాళంలో ఆయన చేసిన వాటిలో ఫేవరెట్స్ ఏమైనా? నాకు ఐ థింక్ హృదయంలో దేర్ ఇస్ వన్ సాంగ్ పుట్ట తొట్ట పౌర్ణమి ఒక సాంగ్. అవును దట్ ఇస్ చాలా బాగానే ఉంది. యా యాక్చువల్లీ సినిమాలో మీది టీజర్లో చూస్తే వర్షంతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ సీన్లో మీ డ్రెస్ చూడగానే నాకు గీతాంజలి గుర్తొచ్చింది. యా అందరూ చెప్పారు. ఎవరైనా చెప్పారా? అందరూ చెప్పారు. అనుకున్నారా? అది ఏ అనే సీన్ ఉంది కదా, ఎగ్జాక్ట్ గా ఆ వర్షము, ఆ వైబ్ అండ్ ఎవ్రీథింగ్ రిమైండెడ్ ఆఫ్ గీతాంజలి అనమాట. సో అలాంటి వైబ్ నిజంగా ఏమైనా ఉందా? దట్ ఫీల్ దట్ ఇట్స్ దేర్ ఉందా? ఐ థింక్ అంటే నేను చేస్తున్నానని చెప్పట్లేదు కానీ ఐ థింక్ ద వరల్డ్ ఎంత చెప్పొచ్చు ఆలోచిస్తున్నాను నేను. ఐ ఫీల్ లైక్ ద ఫిల్మ్ హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ కూడా కాదు, ఐ వుడ్ సే లెసన్ ఆన్ లవ్. నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ అరే దిస్ ఇస్ సంథింగ్ ఐ నీడెడ్ టు హియర్ యాజ్ అ పర్సన్. రైట్. I really think that will translate. I really hope the audience feel that too. Wow. It has a very beautiful lesson about love. The theme of the film, adi chala. That is one of the reasons why I really wanted to do the film. Nice. Yeah. And Madhuram గురించి మీరు ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు. సో ఫణీంద్ర నార్శెట్టి గారు ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఆయన అంటే ఒక బిగ్ స్క్రీన్కి ఇంత పెద్ద లెవెల్లో ఈ సినిమాతో రావడం ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. బట్ ఆయన షార్ట్ ఫిల్మ్స్తో ఆల్రెడీ చాలా మందిని ఇంప్రెస్ చేశారు. చాలా మంచి అప్రిసియేషన్ అండ్ అప్లాస్ వస్తూనే ఉంది ఆయనకి. మను ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫిల్మ్, చాలా మంది క్రిటికల్ అప్రిసియేషన్ కూడా వచ్చింది. సో మీరు ఎంతవరకు ఆయన వర్క్ ఫాలో అయ్యారు అండ్ ఎలా అనిపించింది ఫస్ట్ ఆయన్ని మీట్ అయినప్పుడు, ఈ కథ విన్నప్పుడు? ఫణీంద్ర ఐ వాచ్డ్ ఆల్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్, Backspace, Madhuram. In fact, Nenu and another friend of mine he was also a filmmaker. We used to discuss his films. Before I even went. సో నేను ఫస్ట్ నాకు కాల్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను వాడికి చెప్పా, బ్రో నాకు ఫనీ టీమ్ నుంచి కాల్ వచ్చిందంటే హీ వాజ్ లైక్ అరే క్రేజీ బ్రో. అండ్ దెన్ మీరు ఫనీ అని అడిగితే చెప్తారు, ద ఫస్ట్ ఐ థింక్ 6-7 months I was very nervous. ఇప్పటికీ when I talk to him there is a little bit of nervousness. But it took me a lot of time to get comfortable. First 2-3 meetings అయితే I was just nervous. నేను ఏం చేశానో ఏం చెప్పానో నాకు అసలు ఏం ఐడియా లేదు. We were just talking but it was we really connected. అంటే ఫస్ట్ మీటింగ్ మేము కలిసినప్పుడు ఒక 4-5 గంటలు మాట్లాడుకున్నాం. We just spoke about life in general, our perspective, how we see art, how we see cinema, and we really connected. After that malli oka 1 month tarvata he called me again, the team called me
And then he gave me some assignments, how I am seeing the character, how I am interpreting. Ivanni, we did some exercises. Okay. And then, one day, he gave me this exercise where he asked me to write like a few pages about నేను వరుణ్ని ఎలా చూస్తున్నాను, నాకు వరుణ్ ఎలా అర్థమవుతున్నాడు, నాకు స్క్రిప్ట్ ఎలా అర్థమవుతుంది అనే ఎక్సర్సైజ్ ఇచ్చారు. I wrote some 10-15 pages rasi. 15 pages? Yeah. Then I went 10, I think around 10-15, yeah. And then Velli, I gave it to him and he told me that day like he was convinced that he would let me play the part. So I still remember in my head like when he gave me the script. Yeah, నాకు that is etched in my. పూర్తిగా చంద్రముఖిలా మారిపోయినా అన్నట్టు పూర్తిగా వరుణ్ గా మారిపోయినా. Like actually date కూడా 14th October 2023. Okay. That is the day he gave me the script. Okay. Yeah, so నాకు it's etched in my memory. I still remember. Yeah. Okay. మీకు ఫణీంద్ర గారి షార్ట్ ఫిల్మ్స్ కానీ అవి ముందు చూసారా? నేను చూసాను. అంటే ఆఫర్ వచ్చిన తర్వాత. ఆఫ్టర్ Yes, yes. నాకు అది ముందు తెలియదు. యా, నో ప్రాబ్లం. సో అంటే ఫణీంద్ర గారితో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? హీఈస్ టాస్క్ మాస్టర్ ఆర్ కూల్గా ఉంటారా? కూల్గా కాదు కోర్స్, కానీ లైక్ అంటే వెరీ స్ట్రిక్ట్, చాలా మంచిగానే పోతుంది వర్క్. ఫస్ట్ నుంచి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆర్ ఈవినింగ్ నుంచి వాట్ ఎవర్ కాల్ షీట్ అంటే వెరీ బ్యూటిఫుల్గా వర్క్ విల్ హ్యాపన్. ఓకే, అంతే. ఓకే, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? వర్కింగ్ స్టైల్. I love his he's very obsessed and I like that. I look up to him for that. Okay. He has an obsession with like oka kasi untadi like tiyali manchi cinema tiyalani. I think that is very inspiring. So that is something that I take from him all the time. Yeah. ఎస్, బట్ ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీసే చాలా తక్కువ అయిపోతున్న టైంలో అసలు ఒక మంచి లవ్ స్టోరీ ఆయన రాయడము, ఇంత అద్భుతంగా రావడము, మీరు అందులో యాక్ట్ చేయడం అనేది నిజంగా ఇట్స్ అ బ్లెస్సింగ్ అనే చెప్పాలి. సో అండ్ Mali, I want to make one point. ష్యూర్, ప్లీజ్. I think another beautiful thing about this film is 6 to 60 age group lo anybody can watch this film. It's a clean love story. Wow. And అలాంటి లవ్ స్టోరీ నాకు రీసెంట్గా ఐ కాంట్ రికలెక్ట్. మేబీ పెళ్లి చూపులు అప్పట్లో, ఐ డోంట్ నో, మేబీ చీలా. సో ఆ స్పేస్లో లైక్ 6 to 60 ఏజ్ గ్రూప్లో అందరు చూసేవాళ్ళు, కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. సో దట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. వావ్, నిజమే. ఇలాంటి ఛాన్స్ చాలా రేర్గా వస్తూ ఉంటుంది. థియేటర్స్కి కంపల్సరీ వెళ్ళి చూడాల్సిందే. అండ్ మనం పని చేద్దాము, సినిమా గురించి మనమైతే చాలా విశేషాలు మాట్లాడుకుందాము. సరదాగా ఒక ఫన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు అయినా. తనతో స్టార్ట్ చేయండి. సో ఇది ఒక చిన్న కంపాటబిలిటీ టెస్ట్ ఆర్ లైక్ అంటే ఈ మధ్య కాలంలో లవ్ లాంగ్వేజ్లో చాలా వెరైటీస్ ఆఫ్ మనం టర్మ్స్ అన్ని వింటూ ఉన్నాం కదా. లైక్ అందులో ఒకటి రెడ్ ఫ్లాగ్ అండ్ గ్రీన్ ఫ్లాగ్. సో లవ్ చేస్తున్నప్పుడు ఎదుటి మనుషుల్లోని రెడ్ ఫ్లాగ్స్ని అలా గ్రీన్ ఫ్లాగ్స్ని మీరు ఎలా చూస్తారనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. సో ఐ జస్ట్ ఆస్క్ ద క్వశ్చన్ అండ్ యూ జస్ట్ షో వాట్ ఎవర్ యూ ఫీల్. ఓకే, సో దే సే ఐ లవ్ యూ విత్ ఇన్ అ వీక్ ఆఫ్ మీటింగ్. కలిసిన వారం రోజుల్లోనే ఐ లవ్ యూ చెప్తే అది రెడ్ ఫ్లాగ్ అనుకుంటున్నారా, గ్రీన్ ఫ్లాగ్ అనుకుంటున్నారా? నాకు తెలియదు యాక్చువల్లీ. వాట్ డూ యూ చెప్తే మీరు ఏమనుకుంటారని అనుకుంటున్నారో చెప్పండి. నాకు రెడ్ ఆర్ గ్రీన్ కనిపించలేదు. ఐ థింక్ ఇట్స్ ఓకే, బట్ అలా అని ఇట్స్ గ్రీన్ ఫ్లాగ్ అని అనట్లేదు. బట్ నో, జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ సిచ్యువేషన్. మీకు ఒక అమ్మాయి ఒక వారం రోజులు కలిసిన దాంట్లో ఐ లవ్ యూ చెప్పేసింది. సో వాట్ డు యూ థింక్? అది అమ్మాయి బట్ ఓకే, సో గ్రీన్ ఫ్లాగ్ హీ వుడ్ డు ఇట్ అంట. నేను రెడ్ ఫ్లాగ్ అనుకోలేదు కదా. ఓకే, అందుకే సో అది ఫర్ హిమ్ ఇట్స్ అ గ్రీన్ బికాజ్ హీ మైట్ డు ఇట్. యా, సో యూ ఫర్ యూ? నాకు ఐ డోంట్ నో యాక్చువల్లీ. ఒక ఫ్లాగ్ కూడా లేదు. మేబీ హైపోథెటికల్ గా అనిపిస్తుందా? మేబీ, ఐ డోంట్ నో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వస్తుందేమో చూద్దాం. దే సపోర్ట్ యువర్ డ్రీమ్స్ బట్ ఎక్స్పెక్ట్ యూ టు ప్రయారిటైజ్ ద రిలేషన్షిప్. అంటే రిలేషన్షిప్ ఇస్ నంబర్ 1 ప్రయారిటీ. అంటే డ్రీమ్స్కి చేస్ చేయమని సపోర్ట్ చేస్తారు, బట్ అగైన్ దే ఎక్స్పెక్ట్ యూ టు ప్రయారిటైజ్ ద రిలేషన్షిప్. ఫస్ట్ రిలేషన్షిప్ని ప్లేస్ చేయాలి, తర్వాతే డ్రీమ్స్ అని అనేలాగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అమ్మా ఎంత ఎక్స్ప్లెయిన్ ఓకే, దే కంపీట్ విత్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ cheering you. If it's healthy, it's okay. అదే. Really? ఓకే. సో గ్రీన్ ఎత్తండి, గ్రీన్ కూడా ఎత్తచ్చు. ఎత్తాగా రెడ్ ఎత్తే నీకు గ్రీన్ చూపించచ్చు. నో, షీ ఈస్ నాట్ ఈవెన్ ఓకే.
ఇచ్చుకుందాం. దే నెవర్ సే ఐ లవ్ యూ బట్ యాక్ట్ లైక్ దే డూ. ఓకే మేబీ ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా, ఎందుకు ఇంత కష్టం? మేబీ దే స్ట్రగుల్ టు ఎక్స్ప్రెస్. మనం అర్థం చేసుకోవచ్చు కదా, గ్రీన్ ఫ్లాగ్. ఐ డోంట్ వాంట్ ఆన్సర్స్, ఐ వాంట్ ఫ్లాగ్స్. అంటే మరి ఒక గ్రే ఏరియాలో ఉంది. అదేం ఒప్పుకోము. గ్రే ఏరియాలో కొంచెం పైన ఉందా కింద ఉందా? సరే రెడ్ బికాజ్ మళ్ళీ వీ కెన్ బీ కన్ఫ్యూజ్డ్ కదా. సో మీ ఉద్దేశంలో ఐ లవ్ యూ చెప్పాలి, చెప్తూ ఉండాలి, లేకపోతే కన్ఫ్యూజ్డ్ ఉండొచ్చు మనం. ఓకే. దే ఎక్స్పెక్ట్ యూ టు రీడ్ దేర్ మైండ్. డౌటే లేదు. దే కంపేర్ యువర్ లవ్ స్టోరీ విత్ సమ్వన్ ఎల్సెస్. Yeah, they delete all their DMs before give you their phone. ఇంకా రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయండి. ఇంకా 10 చేతులున్నా ఎత్తుతారు రెడ్ ఫ్లాగ్స్. ఓకే. దే రొమాంటిసైజ్ పెయిన్, లైక్ సే లవ్ కెన్ హర్ట్ అని పెయిన్ని కూడా రొమాంటిసైజ్ చేసేది. రెడ్ ఫ్లాగ్. ఓకే. దే ఛాలెంజ్ యూ మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ, ఆల్వేస్ పుషింగ్ యూ ఫార్వర్డ్. ఎస్. They believe two broken people can complete each other. Okay, they believe you can be in love with two people at once. To each his own, but I don't think so. Doesn't work for me. Yeah, మాకు మీ ఒపీనియనే కావాలి. It's not generalized. Yeah, so ఇక్కడ ఎక్కువ రెడ్ ఫ్లాగ్సే కనిపించాయి కదా. అవును. జనరల్గా మనకు కనిపించినట్టే గ్రీన్ ఫ్లాగ్స్ చాలా రేర్గా ఉంటాయి అన్నట్టే ఇక్కడ కూడా రేర్గా ఎత్తారు ఒకటి రెండుకి. ఎనీవేస్, సో ఇది మన ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. క్విక్గా ఇంకో సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్లీ ఐ హ్యావ్ వెరీ టఫ్ పర్సనల్ క్వశ్చన్స్. వాటిని ఫేస్ చేయాలి, ఆన్సర్ చేయాలి అని అంటే ఆ ధైర్యం, ఆ సాహసం ఉండాలి. కాబట్టి దానికోసం యూ హ్యావ్ టు బ్రేక్ ద బ్రిక్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఆర్ యూ రెడీ? యా, లెట్స్ బిగిన్. ఓకే, ఇలాగే పెడదాం, దీని మీద పెడదాం. ఎస్, ఫస్ట్ ఎవరు? శుద్ధి ప్లీజ్. లేడీస్ ఫస్ట్ ఎన్నాళ్ళు అయ్యా? వరుణ్ ఫస్ట్. హౌ డు యు బ్రేక్? వాట్స్ ద టెక్నిక్? ఏంటో ఇలానే బ్రేక్ చేసుకో. ఇలానా? చల్ ట్రై ఇట్. ఏదన్నా దేవుడికి మొక్కుకొని. ఓకే, సారీ. ఏం జరిగిందండి ఇక్కడ? ఒక్క బ్రిక్కే బ్రేక్ చేయమన్నాను నేను. అంటే మీరు బ్రేక్ అవ్వాలన్నారు కదా, కొంచెం దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, ఎక్కువ బలప్రయోగం చేయాల్సిన అవసరం లేదని. ఎనీవేస్, మీరు బ్రేక్ చేశారు కాబట్టి ఒకటే క్వశ్చన్ అడుగుతా. మామూలుగా అయితే 2 అడగాలనుకున్నాను, చేశారు కాబట్టి ఒకటే అడుగుతా. ఓకేనా? హ్యావ్ యూ ఎవర్ ఫాలన్ ఫర్ సమ్వన్ హూ డిడ్ంట్ ఫీల్ ద సేమ్? రెసిప్రొకేషన్ లేని. నో. అంటే అప్పుడు రెసిప్రొకేట్ అవ్వలేదు, కానీ తర్వాత అయ్యాను. సో నో. ఓకే, నౌ అనంతికా's turn. బ్రిక్స్ రెడీ. బ్రిక్స్ని దీన్ని బట్టి వీళ్ళు మార్షల్ ఆర్ట్స్ ఎంత ట్రైనింగ్ తీసుకున్నారో, సినిమాలో ఎంత ఆథెంటిక్గా పర్ఫామ్ చేశారో మనకు అర్థమైపోతుంది. అందులో యాక్టింగ్ ఏమీ లేదనమాట. బట్ స్టిల్ ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్. One question. Is there a scene in the film that felt like deja vu from your own past? Deja vu? Yes. ఎలా? అది వెరీ ఇంపార్టెంట్ సీన్ అది. ఓకే, కానీ చెప్పను. బట్ అంటే మేము సినిమా చూసేటప్పుడు అరే అనంతిక ఈ సీన్ గురించి కదా మాట్లాడింది అని మేము అనుకోవాలి కదా. అలాగే ఏదైనా ఒకటి చెప్పండి. వేర్ ఐమ్ వేరింగ్ వైట్ అండ్ రెడ్. ఓకే. టీజర్లో, టీజర్ 1లో ఫస్ట్ ఫ్రేమ్స్ లో వచ్చే ఆ వైట్ అండ్ రెడ్ డ్రెస్ వేసుకున్న సీన్ ఇస్ డేజా వూ ఫర్ అనంతిక. రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. వరుణ్ షాక్. ఐ మీన్ ఓకే, రేపు చూసేటప్పుడు మేము కూడా షాక్ అవుతామేమో, చూద్దాం. వాస్ దేర్ ఎవర్ ఎ టైమ్ యూ లైక్ సమ్వన్ బట్ నెవర్ టోల్డ్ దెమ్? యా. ఓకే. యా. ఎస్. ఓకే. What's a song you played on loop after a heartbreak? నాకు తెలియదు. మేబీ ఐ యూస్ టు ప్లే సమ్ మాస్. అప్పుడు కొంచెం మూడ్ పోతుంది అక్కడ నుంచి. అవునా? ఓకే. ఐ ఫీల్ లైక్ దట్. యా. అదర్వైజ్ ఐ విల్ బి లైక్ డిప్రెషన్ లో ఉంటది. సో కొంచెం మాస్ సంథింగ్. యా.
కొంచెం టైంకి ఎస్కేప్ కావాలంటే బ్రేకప్ సాంగ్స్ అన్ని ఏమైపోవాలి? sometimes I used to listen కానీ డైవర్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాస్ ఎనర్జెటిక్. లేకపోతే శంకరాభరణం ఆ పాట. మీరు? నేను ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అనమాట. ప్లేలిస్టే మేబీ ఇప్పుడు వాట్స్ కమింగ్ టు మైండ్ ఇస్ గెలుపు తలుపులే ఫ్రమ్ తీర్మార్ ఆర్ యా హిందీలో దెర్ ఇస్ వన్ సాజనా బై ఫలక్ షబీర్. అంటే అవే ప్లేలిస్ట్ మళ్ళీ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో మళ్ళీ అక్కడికే వెళ్తాం అంతే. ఎన్ని హార్ట్ బ్రేక్స్ ఒక్కొక్క ఫర్ ఎవ్రీబడి, ఐ థింక్ ఫర్ ఎవ్రీబడి ఇట్ ఇస్ ద సేమ్ నో, లైక్ ఒక్కొక్క హార్ట్ బ్రేక్ కి ఒక్కొక్క ప్లేలిస్ట్. అదే ప్లేలిస్ట్ అదే చెప్తున్నాను నేను. ఓ అదే చెప్తున్నా కదా, చాలా ఉన్నాయి మీ దగ్గర నుంచి తీసుకోవడానికి. హ్యావ్ యూ ఎవర్ రిటన్ లవ్ లెటర్ ఆర్ రిసీవ్డ్ వన్? yes రిసీవ్డ్? no యూ రోట్? వావ్, కవిత్వం ఆ 15 టాలెంట్స్ లో అది కూడా ఉంటుంది. once on మలయాళం యా ఒక 2 లైన్లు చాలా మంది రాసుకుంటారు, కాపీ చేసుకుంటారు. డిడ్ ఎనీవన్ పే యూ టు రైట్ ఎ లవ్ లెటర్ ఫర్ దెమ్ ఫ్రెండ్స్ లో? no ఓకే, నాట్ పేయింగ్ అట్లీస్ట్. లేదు. ఓ లేదు, నాట్ ప్రొఫెషనల్. మీరు? యా యూ రోట్ Yeah, I wrote. లవ్ లెటర్. యా ఈ మధ్య కాలంలో అసలు లవ్ లెటర్స్ ఉన్నాయి అంటారా? ఉన్నాయి వాట్సాప్ మెసేజెస్ చెప్పు మరి. ఉన్నాయి ఐ థింక్ కొంచెం రేర్ గా ఉంటది స్టిల్. ఓకే, కానీ ఉన్నాయి, రాసుకుంటున్నారు. నైస్. ఓకే, రొమాంటిక్ సీన్ యూ విష్ వుడ్ హ్యాపెన్ టు యూ ఇన్ రియల్ లైఫ్. రొమాంటిక్ Scene you wish it would happen to you in real life. ఏంటో నో ఐడియా, నాకు ఏం చాలా రావట్లేదు. చెప్పు ఎనీథింగ్ ఫ్రమ్ సినిమా చూసినప్పుడు అబ్బా ఇలాంటి సీన్ మన రియల్ లైఫ్ లో కూడా జరిగితే బాగుంటుంది కదా. మన సినిమాలోనే చాలా మన సినిమాలో ఉంది బట్ సీన్ యూ కాంట్ రివీల్ ద సీన్. అందుకనే ఆల్రెడీ వచ్చిన వాటిల్లో అలా ఏమైనా మనకు కూడా ఇలాంటి సీన్ ఉంటే బాగుంటుంది కదా. లవ్ ఉంటే బాగుంటది, లవ్ లేదు అప్పుడు ఏం బాగాలేదు. For me, maybe a scene from Before Sunrise. English, there's a film Before Sunrise. Okay. Maybe a scene like the way they meet on a train. Train లో కలుస్తారు, different places కి వెళ్తున్నారు, and then they travel together అనే స్పేస్ లో ఉంటుంది. Okay. So ఆ scene. For that you should often travel on train. Yeah. So yes. తనైతే అడుగుదాం. ఎస్, తెలుగులో సినిమాలో తెలుగు సినిమాలో కూడా చెప్తే ఓకే కన్మని కూడా మేము కూడా రిలేట్ అవుతాం. ఓకే కన్మని అది మీదా ఆయనది? ఓకే కన్మనిలో వాట్ సీన్? దేర్ మీటింగ్స్ ఇన్ ఓకే బంగారంలో మీటింగ్ సీన్. ఓకే బంగారం తెలుగులో అవునా? ఓకే, అంటే వాట్స్ కమింగ్ టు మైండ్ చెప్తాను. ఐ థింక్ కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో దేర్ ఇస్ అ సీన్ బిట్వీన్ సిద్ధార్థ్ అండ్ తమన్నా, ఇంటర్వెల్ సీన్. నాకు అది చాలా ఇష్టం. లైక్ అంటే ఎలా ఉంటుందంటే త్రూ హీ రియలైజెస్ ఇట్ దెన్ దట్ హీస్ ఇన్ లవ్ విత్ హర్. ఇట్స్ జస్ట్ అంటే సినిమాలో చూడడానికి బాగుంటుంది, రియల్ లైఫ్లో యాక్చువల్లీ అలాంటిది వద్దు, బట్ ఎందుకో సీన్ మైండ్లోకి వచ్చింది. దట్ ఈస్ ఐ థింక్ it's a beautiful moment when you realize in life that you're in love with somebody and then you go and confess. ఆ స్పేస్ నాకు కొంచెం మొత్తం సీక్వెన్స్, that whole sequence, వర్షం దగ్గర నుంచి ఆ పొలం సెటప్ వరకు, లైక్ అంటే అప్పటి వరకు he doesn't know that he's in love with her. He doesn't realize, but then when she leaves it hits him. Yes, it's very I think that happens in real life also a lot of times, we don't realize. Of course. I think that's a beautiful space. Wow. So I hope next coming interviews లో అంటే మన నెక్స్ట్ వచ్చే సినిమాల ఇంటర్వ్యూస్ లో కూడా ఇలాంటి సీన్స్లో 8 వసంతాలు సీన్స్ కూడా వస్తుంది అని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అన్ని బ్యూటిఫుల్ ఎమోషన్స్ అండ్ సీన్స్ ఈ సినిమాలో ఉంటాయనే ఎక్స్పెక్టేషన్ మాకైతే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లవ్ స్టోరీ రిలేటెడ్గా ఇంకొక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడబోతున్నాము. దట్ ఈస్ లైక్ ఒకళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు ఆబ్వియస్లీ విత్ సమ్ లౌడ్ మ్యూజిక్, వండర్ఫుల్ మ్యూజిక్, అండ్ ఇంకొకళ్ళు పికప్ లైన్ చెప్పాలి. అది ఈ మ్యూజిక్ వింటున్న వాళ్ళు గెస్ చేయాలి. ఓకేనా? చాలా కాన్ఫిడెంట్ గా ఒప్పుతున్నారు, చూద్దాం. ఓకే, ఫస్ట్ హూ వాంట్ టు గో విత్ హెడ్ ఫోన్స్? నేనైతే ఫస్ట్ నేను పెడతా. నేను రాక్ పేపర్ సిజర్స్, రాక్ పేపర్ సిజర్స్. పర్ఫెక్ట్. ఫస్ట్ టెస్ట్ చేయండి.
ഞാൻ നിന്നു പ്രേമിക്കുന്നു. No? ഞാൻ നിന്നെ What? You have to read my lips. ഞാൻ Open your mouth. లిప్స్ ఇంకా ఎక్కువ. ഞാൻ Dad. let me finish. ഞാൻ Yeah. What is his language? ഞാൻ ఏ అలాంటి క్లూస్ ఏమి ఇవ్వద్దు. నో Malayalama. దిస్ ఇస్ నాట్ డామ్షడాట్స్. నిన్ను నిన్ను Hero. నిన్ను మలయాళం అంటే హీరో. Hero. ఫుల్ full. సెంటెన్స్. I'll say full line. Then you tell. ഞാൻ നിന്നു പ്രേമിക്കുന്നു. What is that last word? Premu. Premu. പ്രേമിക്കുന്നു. Premikunu. ഞാൻ നിന്നെ പ്രേമിക്കുന്നു. ఓకే అబ్బో. ఓకే ఇప్పుడు ఎస్ హను స్టోన్. నువ్వు నాకు బానే నచ్చావు. బానే ఓకే. బాగా నువ్వు నాకు బాగా నచ్చావు. ఎస్. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం. హను ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్. మలయాళం. అంత మలయాళం రాదు నాకు. ఒక్క ఛాన్స్ ఇస్తావా. తెలుగువా? తెలుగు. సరే చెప్పు. ఫస్ట్ మొత్తం విను. మొత్తం విను. I'll tell whole thing. ఓకే. ఒక ఛాన్స్ ఇస్తావా. ఒక ఛాన్స్ ఇస్తావా. లైఫ్ లాంగ్ ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. లైఫ్ లాంగ్ ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. లైఫ్ లాంగ్ ఇక్కడ పెట్టుకుంటావు. ఆల్మోస్ట్ వావ్ అమేజింగ్. Understanding ఎంత అలా బాగా అసలు మామూలు లేదు ఇద్దరి మధ్య. ఓకే ఇంకొకటి ఫైనల్ గా. యా ఇంగ్లీష్. యు ఆర్ ద Hand movements. యు ఆర్ ద పానీ. యు ఆర్ ద పానీ. టు మై పూరి. యు ఆర్ ద పానీ టు మై పూరి. టోటలీ మై టైప్. కొంచెం మెల్లిగా. సరే టోటలీ మై టైప్. ఈజీ. టోటలీ మై టైప్. యు ఆర్ మై టెంపుల్. నో టోటలీ మొత్తం Totally. మై మైన్. మై టైప్ టోటల్లీ మై ఫిల్ ద Type. బ్లాంక్. టైప్. యా టోటలీ మై టైప్. కరెక్ట్. యా వై ఆర్ యు సో డౌట్ఫుల్? యు ఆర్ టోటలీ మై టైప్. యా కరెక్ట్. యు ఆర్ మై పారి. యు ఆర్ మై పానీ. యు ఆర్ ద పానీ టు మై పూరి. యు ఆర్ టోటలీ మై టైప్. యా పర్ఫెక్ట్. ఓ మై గాడ్ ఇలాంటివేవి 8 వసంతాల్లో ఉండవు. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్. యా ఇందులో చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. అవన్నీ మనం గుర్తుపెట్టుకుందాం. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ స్పోర్ట్. ఇద్దరు కూడా చాలా వండర్ఫుల్గా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.